2026లో ఇంటర్ తర్వాత ఏ బ్రాంచెస్ తీసుకుంటే బాగుంటుంది. సో అసలు దీని గురించి పెద్ద డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ కొంతమంది పిఆర్లు అంటే సో మీకు జేఈలో మార్క్స్ రాకపోయినా, ఎంసెట్లో మంచి మార్క్స్ రాకపోయినా ఐఐటి, ఎన్ఐటి లాంటి కాలేజెస్లో మంచి కాలేజెస్లో డీమ్డ్ యూనివర్సిటీలో మీకు అడ్మిషన్ చేపిస్తాము. చెన్నైలో అడ్మిషన్ చేపిస్తాము, ఓకే, బెంగళూరులో అడ్మిషన్ చేపిస్తాము, లేదా ఇంకో చోట అడ్మిషన్ చేపిస్తామని చెప్పి ఈ బ్రాంచెస్ విషయంలో చాలా మంది పేరెంట్స్ ని మిస్గైడ్ చేస్తూ ఉంటారు. దానికోసం కౌన్సిలింగ్ పేరుతో 10,000 కూడా ఛార్జ్ చేస్తూ ఉంటారు. సో అయితే ఈ వీడియోలో మనం ఏం మాట్లాడుకుంటున్నాం అంటే మొత్తం బీటెక్ కోర్సులో లిస్ట్ ఏంటి, ఓవరాల్ గా కొన్ని అంటే చాలా వరకు నేను కవర్ చేశాను, ఆల్మోస్ట్ మాట్లాడుకుందాము. దీంట్లో ఏది బెటరు, ఏది ఎలా ఉంటుంది అనేది కూడా మనం మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాము. కొంచెం ఎక్కువ టైం ఏం పట్టదు, షార్ట్ అండ్ క్రిస్ప్గా ప్రతి మారుమూల గ్రామంలో ఉండే ప్రతి పేరెంట్కి, ప్రతి తల్లిదండ్రులకి అర్థమయ్యేలాగా నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. అయితే ఇక్కడ ఫస్ట్ ఏంటి అంటే మనం లిస్ట్ మనం ఒకసారి చదివినిపిస్తాను మీకు. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, ఈసీఈ, కెమికల్, తర్వాత ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఏరోస్పేస్, ఏరోనాటికల్, బయోకెమికల్, తర్వాత ఇంకా మనం మాట్లాడుకుంటే డేటా వైస్, ఆటోమొబైల్, పెట్రోలియం ఇంజనీరింగ్, అగ్రికల్చర్ ఇంజనీరింగ్, రోబోటిక్స్ ఇంజనీరింగ్, ఐటీ, ఎన్విరాన్మెంట్ ఇంజనీరింగ్, ఇవి కాకుండా సో ఇంకా బయోకెమికల్ ఇంజనీరింగ్ అని, మెరైన్ ఇంజనీరింగ్, మైనింగ్ ఇంజనీరింగ్, ఇలా చాలా ఉన్నాయి. సో వీటన్నిటిని కూడా మనం 2 భాగాలుగా విభజిద్దాం. ఎందుకు 2 భాగాలుగా విభజిస్తున్నామంటే ఎక్కువగా ఉద్యోగ అవకాశాలు ఉన్న సాఫ్ట్వేర్ అంతా ఒక భాగంగా మనం డివైడ్ చేద్దాము. ఇంకొక భాగం వచ్చేసి మిగతావి కోర్ బ్రాంచెస్ అని కూడా అనొచ్చు మనము. కోర్ బ్రాంచెస్ అంటే మెకానికల్, సివిల్, పెట్రోలియం, ఏరోస్పేస్, ఏరోనాటికల్, ఓకే, రోబోటిక్స్, మెకట్రానిక్స్, ఇవన్నీ కూడా ఒక సైడ్ పెడతాం.